ప్రాంతానికి రోడ్లు కూడా ఉండేది కావు. నేను ఎమ్మెల్యే అయినాక రోడ్లు వేయడం జరిగింది, కొంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడి గిరిజన నిర్వాసితులు ఇక్కడ రీసెటిల్మెంట్ చేయబడ్డారు. సరే, ఆ డాక్యుమెంట్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. కానీ నిస్సందేహంగా ఆ ప్రాంతంలో 100% గిరిజనులకు హక్కు ఉంది. గిరిజనులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఒక 30-40 ఏళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు. కానీ పొజిషన్లో మాత్రం గిరిజనులే ఉన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఆ ప్రాంతం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంతమంది బయట వాళ్ళు కడప నుంచి ఒక రవీందర్ రెడ్డి వచ్చి అక్కడ కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ కొనుగోలు చేసి, అంటే అర్థం చేసుకున్నారు, పొజిషన్లోనేమో గిరిజనులు, ఈయననేమో కొంత బ్రోకర్లు పెట్టి కొంతమంది నుంచి డాక్యుమెంట్స్ కొన్నాడు, కొంతమంది నుంచి లేదు. నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం వాళ్ళు ఏమి ఆ ప్రాంతంలో అడుగు పెట్టలేదు. వాళ్ళు నన్ను కలిసే ప్రయత్నం చేసినా నేను అలౌ చేయలేదు. నేను స్పష్టంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నా. ఎక్కడైనా దళితులు గిరిజనులు భూముల మీద పొజిషన్ ఉంటే 9 points in law are for tribals and గిరిజన్స్, దళిత్స్. అప్పుడు అక్కడ ఇక్కడ కూడా మీరు కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ బీట్ కవర్ చేస్తున్నారు. ఏనాడు గొడవ లేదు, ఏనాడు ప్రాబ్లం లేదు, ఎవరి భూములు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. 2019లో బై ఎలక్షన్స్ అయిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చింది. ఎమ్మెల్యే, అధికారులు, పోలీసులు కలిసి ఆ గుర్రంపూడి ప్రాంతంలో, ఆ మట్టంపల్లి మండల ప్రాంతంలో, ఇంకా అనేక చోట్ల హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే, అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగంలో హైయెస్ట్ లెవెల్ వరకు కూడా కుమ్మక్కైపోయి ఆ గిరిజన భూములని ఆక్రమించుకునే ప్రయత్నాలు 100 ఎకరాలు 1000 ఎకరాలు జరుగుతుంది. ఆ మధ్య వాళ్ళు ఏదో సృష్టించుకున్న డాక్యుమెంట్స్ తో ఈ రవీందర్ రెడ్డి అండ్ కంపెనీ కడప తీసుకొని పోయి హైకోర్టులో కూడా ఏదో ఆర్డర్ తీసుకొచ్చింది. నేను కొన్ని 100 సార్ల ఆ విషయంలో ఇప్పుడున్న జిల్లా కలెక్టర్కి, పోయిన జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఈ విషయాల్లో మరి పెద్దవాళ్ళకి, నిరుపేదలకి, గిరిజనులు జరిగితే మనం గిరిజనుల పక్షాన్ని నిలబడాలి. వాళ్ళు ఎవరు కూడా భూముల మీదకి నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం రాలేదు, ఎవరు రాలేదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఈ 1.5 years నుంచి అంతా మొదలైంది. మేము పెట్టిన కొన్ని కంప్లైంట్స్ మీద 2 MRO సస్పెండ్ అయ్యారు. కానీ వీళ్ళకైతే హక్కు కల్పించిండ్రో అది అట్లే ఉండిపోయింది. మీరు ఎవరైనా మీరే స్వయాన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆయనతో మీరు మాట్లాడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి భూముల విషయంలో మీరు ఎన్నిసార్లు మాట్లాడండి, ఎన్ని లెటర్లు రాసండి, 10ల సంఖ్యలో ఉత్తరాలు రాసినాం, 100ల సమయం ఫోన్ చేసినాం, ప్రతి మీటింగ్లో రేజ్ చేసినాం. ఎందుకు ఈ గిరిజన భూముల విషయంలో బయటి వారు ఆక్రమించుకుంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఈ ల్యాండ్ మాఫియా నడుస్తుంది. అక్కడ అధికార పార్టీ వాళ్ళు, అధికారులు కలిసి అడ్డగోలుగా భూములు ఆక్రమించుకుంటున్నారు. ఒకనాడు ఆ భూముల విలువ లేకుండే, చాలా మారుమూల మాత్రం తక్కువ విలువ ఉండే. ఇప్పుడు ఆ భూముల రేట్లు ఆకాశానికి చేరి అందరి కళ్ళు పడి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు విచ్చలు విడిగా ల్యాండ్ మాఫియా తయారై హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ల్యాండ్స్ ఆక్రమించుకుంటే జిల్లా యంత్రాంగం ఎవరి ఆదేశాల మేరకు ముందుకు పోవడం లేదో మరి
ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇది 100 కోట్ల వ్యవహారం. నేను హుజూర్ నగర్ మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అయితే ఇద్దరు టిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపత్ రెడ్డి, జక్కుల వీరయ్య వాళ్ళే అన్నారు హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కూడా ఇక్కడ అధికార పార్టీకి నాయకత్వం వహించే వాళ్ళు 200 కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకున్నారు. ఒకటేమో మట్టంపల్లి మండలం 540 సర్వే నెంబర్ ఇష్యూ, రెండోదేమో హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ల్యాండ్ విషయం. నేను ఎందుకంటే ఇది మీరు ఆ మీడియా ఎట్లా కవర్ చేస్తుందంటే ఆయన వచ్చింది మాట్లాడిపోయాడు, ఈయన వచ్చింది మాట్లాడిపోయాడు, అంతే కాదు. మీరు కలెక్టర్ ఫోన్ చేయండి, ఆ ఆర్డీఓ ఫోన్ చేయండి, ఆ మున్సిపల్ ఫోన్ చేయండి, ఏం జరుగుతుందో వాస్తవాలు కనుక్కొని మీరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఏ ఒత్తిడి ఉందని సూర్యాపేట జిల్లా యంత్రాంగం ఇన్నిసార్లు మేము మాట్లాడినా దాని మీద యాక్షన్ తీసుకోలేదు. రెండో విషయం, ఈ సర్వే నెంబర్ 540 విషయాలు కానీ అదేవిధంగా ఈ హుజూర్ నగర్ మున్సిపాలిటీ ల్యాండ్స్ విషయం కానీ ఎవరు ఒత్తిడి ఉంటే నేను సిట్టింగ్ ఎంపీగా అనేక మార్లు కలెక్టర్కి లిఖిత పూర్వకంగా ఫోన్లు చెప్తే యాక్షన్ తీసుకోకపోవడానికి ఎవరు ఒత్తిడి ఉంది? నాకు తెలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఒక రాజ్యసభ ఎంపీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి మద్దతుగా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద ఏమీ చేయిస్తలేడు. ఇది ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే రాజ్యసభ ఎంపీ అక్కడ ఎమ్మెల్యేకి దోస్తంగా వాళ్ళు కలిసి చేస్తున్న బాగోతం అని చెప్పి ఆడ స్థానికులు అనుకుంటున్న విషయాన్ని నేను మనం చేస్తున్నాను. మరి మీకు మీరే గెస్ట్ చేయండి. ఓకే, అంటే పేరు చెప్పడానికి ఏంటంటే కొన్ని విషయాల్లో మరి నేనేమన్నా ఆడ స్థానికులు ఈ విధంగా అనుకుంటుందో అని చెప్పారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ యొక్క ప్రమేయంతో జిల్లా యంత్రాంగం కదలడం లేదు అనే ఒక ఆరోపణ స్థానికంగా వినపడుతుంది. మరి అదేవిధంగా అసలు ఈ మధ్య కాలంలో ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది నేను ఒక 3 నెలల క్రితం హుజూర్ నగర్ పోతే సరే నేను పోవడం చాలా తగ్గిపోయింది. పార్లమెంట్ సభ్యులుగా వేరే బాధ్యతలు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేరే బాధ్యతలు. నేను పోతే అక్కడ ఈ ప్రాంత గిరిజనులు వచ్చి అది ఫస్ట్ టైం నేను 3-4 months బ్యాక్ విన్నా. ఎవరైతే గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారో ఈ సర్వే నెంబర్ 540లో ఈ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి బీహార్ నుంచి గూండాలు తీసుకొచ్చి వాళ్ళ పొలాల్లో పైపులు కట్ చేసేసి వాళ్ళ మోటార్లని ధ్వంసం చేసి వాళ్ళ పొలాలను ఎండబెట్టినారు. లోకల్ పోలీసు వాళ్ళు ఎవరి అండ చూసుకొని, ఇది చాలా జాగ్రత్త, స్థానిక పోలీసులు ఎవరి అండ చూసుకొని ఈ గిరిజనులపై దాడి చేసిండ్రు. వాళ్ళు దాడి చేస్తుంటే నిశ్శబ్దంగా కాదు, ఈ 540 సర్వే నెంబర్లో ఉన్న గిరిజనులవి ఫాల్స్ కేసు పెట్టి జైలు పంపించారు. అంటే ఎవరి పాత్ర ఉండాలి ఇంట్లో? ఎంత పెద్ద రక్షణ ఉండాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరో పెద్ద మనుషుల పాత్ర ఉందా లేదా? అదేవిధంగా నేను 3 నెలల క్రితం నేను పోయిన 540 సర్వే పోయి సరే ఒక రోజంతా ఉన్నాడు, అందరి గిరిజనులతో మాట్లాడి నేను ఆశ్చర్యపోయినా. అసలు ఇప్పుడు ఒక ట్రైబల్ ఫ్యామిలీ వ్యవసాయం చేసుకుంటుంది, ఆ పొలం మీదకి వచ్చి పోలీసుల అండతో ఆ పొలాన్ని ధ్వంసం చేయడం, ఆ మోటార్లని ధ్వంసం చేయడం, ఆ పైపులను కోసేయడం చేస్తుంటే పోలీసులు వాళ్ళకి మద్దతు పలికిందంటే ఎవరు అండదండలే ఉండాలి? మరి వీళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టి ఆ 540 సర్వే నెంబర్లో గిరిజనులకి జైలు పంపించి నేను స్వయాన పోయి ఇది పూర్తిగా మొత్తం మీడియా తీసుకుపోయి మీరు అక్కడ లోకల్ మీ టీవీ ఛానల్స్ మాట్లాడండి, నువ్వు అందరూ తీసుకుపోయి మాట్లాడిన తర్వాత వెలుగులోకి వచ్చింది.
దాని తర్వాతనే కమ్యూనిస్ట్ నాయకులు వచ్చిండు, దాని తర్వాతనే కోదండరామ్ వచ్చిండు, దాని తర్వాతనే ఎల్లరమణ వచ్చిండు, మా పార్టీ నుంచి బల్లం నాయక్ పోయిండు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారాల తరబడి అలా ధర్నా చేయడం జరిగింది. మొన్న బండి సంజయ్ పోయాడు. సరే, మీరు టిఆర్ఎస్ మీద ఏం ఆరోపణలు చేసుకుంటే అది ఇష్టం. కానీ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు నా మీద రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నారు. మోదీ కేసీఆర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు, కేసీఆర్ మోదీ కారు డ్రైవ్ చేస్తున్నాడు మొదలదు, కానీ మా మీద అట్లా మాట్లాడదు. ఈ దిగజారు మాటలు సహించేది కాదు. భారతదేశాన్ని యుద్ధం చేసిన నేను, పాకిస్తాన్ చైనా సరిహద్దులు పనిచేసిన, 6 సార్లు గెలిచిన నేను, ఎమ్మెల్యే ఉన్న ఎంపీ ఉన్న ప్రాంతంలో ఏ ఒక్క ఓటర్ కూడా నా నిబద్ధత, నా చిత్తశుద్ధి, నా నిజాయితీ మీద ఏనాడు శంకించలేదు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. కార్పొరేటర్ స్థాయి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు అయితే ఇక్కడే ఉంటుంది. మీరు అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద 7 ఏళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎందుకు ఎటువంటి సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ ఎంక్వైరీ చేయలేదో ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ప్రెస్ స్టేట్మెంట్స్ కే పరిమితమా? ఏది కేసీఆర్ కరప్ట్, ఇది ఏదని మీరెందుకు? అరే, కేంద్ర ప్రభుత్వంలో మీ కేంద్ర ప్రభుత్వం, మీ మోదీ, మీ అమిత్ షా రాజకీయంగా పడని వాళ్ళందరికీ ఉన్నది లేని పెట్టి కేసులు పెట్టించి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ హరాస్ చేస్తున్నప్పుడు మీరే అంటారు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అవినీతి పరుడు, కరప్ట్, ఇది అని 1000 కోట్లని. మరి 7 ఏళ్ల పాటు మీరు ఎందుకు చేయలేదు? మరి ఏ టర్మ్స్ తో మీరు కేసీఆర్ సరెండర్ అయినా, కేసీఆర్ మోదీ సరెండర్ అయినా? ఈ గలీజ్ రాజకీయాల్లో మా పేరు అక్కడ చెప్పి మనం చేస్తున్నాం. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నేను ఉన్నంత కాలం మేము నిజాయితీగా, నిబద్ధతగా, చిత్తశుద్ధిగా మేము ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యతతో పనిచేస్తాం. మీరు అడ్డంలో మాట్లాడితే మంచిదిగా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు ఆడ టిఆర్ఎస్ వాళ్ళు ల్యాండ్లు ఆక్రమించుకుంటే అధికార యంత్రాంగం కుమ్మక్కైతే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట ప్రస్తావించేది ఏంటిది? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మరి ఏదో నేను ఆంధ్రజ్యోతిలో చూసిన ఏదో కేసీఆర్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. భారతదేశానికి యుద్ధ విమాన పైలట్ గా పాకిస్తాన్ చైనా సరిహద్దులు పనిచేసిన 16 ఏళ్ల మిలిటరీ చేరిన 5 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీ 6 సార్లు గెలిచిన తర్వాత హైదరాబాద్ లో రెండింటిలో ఉంటున్నాం, కాన్స్టిట్యూన్సీ రెండింటిలో ఉంటున్నాం. మాకెవరు ఏ వారసుల కోసం సంపాదించిన అవసరం లేదు. 100% నిజాయితీతో పనిచేసినాం. ఈ విధవ మాటలు మానేశారే, వ్యక్తిగత ఆరోపణలు. మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అధికారులు, అధికార పార్టీ కలిసి చేస్తున్న ఈ భూ కుంభకోణాలపై నేరుగా మేము ముఖ్యమంత్రి కార్యాలయం మీదే ఆరోపణలు చేస్తున్నా. లేకుంటే ఎందుకు ఈ విధంగా ఎవరి అండతో 100 కోట్ల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి? మీ మీడియా సంస్థలు, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కానీ దయచేసి ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసి దాని మీద మీరు విశ్లేషణ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకు హుజూర్ నగర్ ప్రాంతం ప్రశాంతంగా ఉండి ఏ భూముల విషయంలో ఎటువంటి ఘర్షణ లేకుండా ఒక మరి నేను ఎమ్మెల్యే వరకు ఉన్నది, ఇప్పుడు రోజు ఘర్షణలు, మరి అదేవిధంగా భూముల పంచాయతీలు, అడ్డగోలు వ్యవహారాలు. ఒక విషయం చెప్తా, కొన్ని పత్రిక అప్పుడు రాసి గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు కొనాలంటే అందరి సర్పంచ్లకి ఒక ఆర్డర్ వస్తుంది. ఈ ట్రాక్టర్ ఏజెన్సీ నుంచే ఈ ట్రాక్టర్ బ్రాండే కొనాలని అతనితో కమిషన్ మాట్లాడుకుని ట్రాక్టర్ల పర్చేస్. ఎల్ఈడి లైట్స్ అన్ని గ్రామ పంచాయతీలకి ఎల్ఈడి లైట్స్ రేట్లు పెంచేసి అందరూ ఒకే ఏజెన్సీ నుంచి కొనాలని
ఇది ఇంత అడ్డగోలు కరప్షన్ జరుగుతుంటే జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తున్న విషయం, ప్రతి విషయం కూడా నేను కలెక్టర్లకి, ఏసీబీకి అనేక స్థాయిలో ఉత్తరం రాయడం జరిగింది. జూన్ 2018లో జగదీష్ రెడ్డి కల్వకుంట్ల తారక రామారావు అక్కడ ఆర్డీఓ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వస్తే ఆ రోజు కూడా నేను లిఖితపూర్వకంగా ఇక్కడ భూములు అన్యాక్రాంతమైన చెప్పడం జరిగింది. అది జూన్ 2018లో. ఇప్పుడు ఫిబ్రవరి 19 జూన్ 8 నెలలు అయింది. ఆ తర్వాత ఇంకో 100 నెలలు రాసిడొచ్చు. దేనికి స్పందన లేదు. మీకు ఇంకొక ఇలాంటి విషయం చెప్తాను. మట్టంపల్లి నుంచి మట్టపల్లికి పోయే మెయిన్ రోడ్డు మీద 45 ఎకరాలు, ఇది కూడా 540 సర్వే నెంబర్లో ఉంటుంది. ఆడ ఎకరం ₹1 కోటి. మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టిండ్రు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ అధికారం చెలాయిస్తున్న వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అనే బోర్డు బీకేసి ఆ తర్వాత మళ్ళా అలా ఉన్న ఎంఆర్ఎంతో కొత్తగా పట్టాలు క్రియేట్ చేయించుకొని దాని మీద వ్యవసాయం చేసుకుంటారు. నేను ఈ విషయం కూడా కలెక్టర్కి 10-20 సార్లు చెప్పాను, ఆర్డీఓకి చెప్పిన, తహసీల్దార్కి చెప్పిన. ఆడ ఇంకొక గొప్ప వ్యవస్థ, ఆడ తహసీల్దారులు, ఎండిఓలు అందరినీ కూడా అదే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు చేస్తాం. ఒక ఆయన ఒక టిఆర్ఎస్ ఎంపీటీసీ కొడుకు, ఇంకో టిఆర్ఎస్ లీడరు బంధువు, వాళ్ళని అక్కడ వేసుకుంటారు. ఆడియో పూర్తిగా నిస్సహాయం. ఆడ పోయి లోకల్ టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి. పోలీస్ వ్యవస్థ మొత్తం మన చేతుల్లో. రెవెన్యూ పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఈ విధంగా 100 కోట్ల రూపాయలు భూములని, నిరుపేదల భూములని ఆక్రమించుకుంటున్న వాళ్ళు ఎవరి ధైర్యం, ఎవరు అండతో చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, ఈ రోజు మీరు ఒక ఇంపార్షియల్ సీనియర్ ఆఫీసర్ ఎంక్వైరీ చేయండి, నేను ఎప్పుడొచ్చి ఆ భూములు పెడతా, ఏ విధంగా ఆక్రమించుకుంటారో, ఎవరు ఆక్రమించుకున్నారో. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఈ విషయంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదలి ఈ విధమైన అరాచకాలని, భూ అక్రమాలని, ల్యాండ్ మాఫియాని నివారించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా బండి సంజయ్ నా మీద చేసిన మరి పూర్తిగా ఒక పర్సనల్ డిఫమేషన్ చేసిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడే దొంగ పట్టాలు ఇచ్చారని సైంద్రెడ్డి కొద్దిసేపు క్రితం మాట్లాడారు. శ్రీనివాస్, ఎంత పక్షబద్దాలంటే 7 ఏళ్ల సంది టీఆర్ఎస్ ప్రభుత్వం కదా, 7 ఏళ్ల సంది టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మీరే ఎమ్మెల్యే, మీరే మంత్రి, మీరే ముఖ్యమంత్రి అని మీరు ఏమైనా చేయండి. పక్షబద్ధం. ఎవరైనా పట్టాలు ఎవరు ఇచ్చుంటే 7 ఏళ్ల ప్రభుత్వం మీరు ఏమైనా చేయండి. పెద్దలు కుమార్ రెడ్డి గారు పేర్కొన్నట్టు వాస్తవంగా ఈ గుర్రంపూడి మండలానికి సంబంధించినటువంటి యొక్క భూములు ఏవైతే గిరిజనుల స్వాధీనంలో సాగులో ఉన్నాయో, ఒకవేళ నిజంగానే పునరావాస గ్రామాల క్రింద పట్టాలు జారీ చేయబడ్డప్పటికీ కూడా వాటికి ఏ విధమైన హక్కు ఉండదు. చట్టం ప్రకారంగా 12 సంవత్సరాల పైగా those who are in possession, it is called adverse possession. It is called adverse possession. భూ యజమాని పట్టదారులు ఎవరు ఉన్నప్పటికీ కూడా సాగులో 12 సంవత్సరాల పైగా ఎవరుంటే వాళ్ళకి హక్కులు కల్పించేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పంటున్నాయి. ముఖ్యంగా ఈ భూములు ఏదైతుందో గిరిజనుల సాగులు ఉన్నాయి.
ఆవాస గ్రామం క్రింద మీరు పట్టాలు జారీ చేయబడ్డవా చేయబడలేదా, అవి క్రియేటెడా? బట్ అదర్ దాన్ ది ట్రైబల్సే వేరే ఎవరు కూడా వాటి సాగులో లేరనేది ఇది నిర్వివాద అంశం. ఎందుకంటే వాళ్ళ గిరిజనులు ఏదైతుందో సాగులోకి వెళ్ళి తొలగించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుందంటేనే గిరిజనులు సాగులో ఉన్నట్టు ఏదైతుందో మనకు ఆధారం కనబడుతుంది. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు పేర్కొన్నట్టు వీళ్ళ ఎలక్ట్రికల్ మోటార్స్, పంప్ సెట్స్, ట్రాన్స్ఫార్మర్స్, పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఏదైతుందో సాగుకు ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పంటారు. వీళ్ళు సీఎం గారు పదే పదే శాసనసభ వేదికగా అటు పోడు భూములకు సంబంధించే కానీ గిరిజనుల భూములకు హక్కులు కల్పించిన విషయమే కానీ తాను స్వయంగా పర్యటించి కృషి చేసుకొని కూర్చొని వాళ్ళ పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి పలుమార్లు చెప్పిండే. కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ లో పోయిన ఎమ్మెల్యేలు కూడా ఏదైతున్నదో మా గిరిజనుల భూములకు హక్కులు కల్పిస్తాడు కాబట్టి మేము కేసీఆర్ అంటే అని చెప్పి చెప్పింది ఆయన. మరి 2 సంవత్సరాలు గడుస్తుంది. సెక్షన్ 170 సంబంధించే కానీ పోడు భూముల హక్కులకు సంబంధించే కానీ గిరిజనుల సాగు భూములకు హక్కులు కల్పించడమే కానీ ఇవన్నీ ఏదైతున్నదో మరి ఏ మేరకు మీరు పరిశీలన చేసిందని చెప్పి అంటున్నారు. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో స్థానిక శాసనసభ్యుడిగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడము, ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధంతో ఇవాళ ఈ గిరిజనులకు హక్కులను కాపాడటానికి కూడా ప్రయత్నం చేసింది. దాన్ని వల్ల రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తే మరి అది వాళ్ళ విజ్ఞత. కానీ వాస్తవం గిరిజనుల హక్కులను కాపాడటానికి మనం ఏం చేయగలుగుతాం దయచేసి కదా ఆలోచించే. మీ జాతీయ ఎస్పీ కమిషన్ ఉన్నది, మీ జాతీయ ఎస్పీ కమిషన్ లెట్ దెం విజిట్. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి ఉపయోగపడతారని చెప్పి అంటున్నాం. వీళ్ళు ఆ విధంగా కాకుండా చీప్ టాక్టిక్స్ గా టిఆర్ఎస్ కారణం ఎవడెవడి కారణం నడుపుతున్నారా? ఇవాళ ఏదైతుందో మోడీ గారి కారు కేసీఆర్ నడుపుతున్నా, కేసీఆర్ కారు మోడీ నడుపుతున్నాడా? మీరు అక్కడేమో అలాయ్ బలా ఇద్దరు, ఇక్కడేమో క్షేత్రస్థాయిలో ఏదైతుందో పెద్ద కొట్లాడినట్టు. నిజంగానే మీరు కేసీఆర్ అవినీతి మరి బట్ట బయలు చేయడానికి మీకు ఎందుకు మీరు పేషెంట్ కాదని చెప్పి అంటున్నా. మీరు ఎందుకు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారు? మీరు నిజంగానే కేసీఆర్ ఏదైతుందో దీని మీద సెకండ్ మీద ఎవరికి లేదు. కేసీఆర్ గారు ఏదైతున్నారో ముఖ్యమంత్రి కావడమే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటాను అని చెప్పి అంటున్నాను. నేను ఆయన మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? ముఖ్యమంత్రి పదవి అనే ఎడమకాలి చెప్పుతో సమానమాట. నిజంగా చెప్తున్న ముఖ్యమంత్రి ఇది ఆయన ఏదైతుందో ఆయన భూస్వామ్య విధానానికి ఆయన దురతనాన్ని నిదర్శనం అని చెప్పి అంటున్నా. ముఖ్యమంత్రి ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళు పాలన సౌలభ్యం కొరకు ఏదైతుందో గవర్నర్ గారిచే నియామకం చేయబడి ఇది హెడ్ ఆఫ్ ది గవర్నింగ్ బాడీ ముఖ్యమంత్రి. అట్లా ముఖ్యమంత్రి యొక్క పోస్ట్ ఏదైతుందో ఎడమకాలి చెప్తూ సమాజం పేర్కొనడము, నువ్వు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగేటట్టు ఒక నైతికత నీకు లేదు అని చెప్పి అంటున్నాయి. నీకు నువ్వు గాంధీ గారు ఆయన నువ్వు గాడ్సే వైపు కూర్చున్నావు అని చెప్పి అంటున్నా. తెలంగాణ రాష్ట్రానికి గాడ్సే కూర్చున్నావు అని చెప్పి అంటున్నాను. ఏ రాజ్యాంగాన్ని ఏదైతుందో మనకు అందించిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వచించినటువంటి ఒక ఫెడరల్ విధానానికి అనుగుణంగా ఈ విధంగా జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతిచే నియామకం చేయబడేటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ పాలనా పగ్గాలు చేపడితే రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో గవర్నర్ గారిచే నియామకం చేయబడి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టే ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉంటుంది. అటు కాన్స్టిట్యూషన్ పోస్టును నువ్వు అగౌరవపరుస్తున్నావు చెప్పంటే ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన
రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు చెప్పంటుండే నీ ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పంటున్నా. వీఆర్ రైటింగ్ ఇట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీఆర్ రైటింగ్ ఇట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీఆర్ ఆల్సో రైటింగ్ ఇట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ టు ప్రాసిక్యూట్ కేసీఆర్. ఇలా రాజ్యాంగాన్ని అవమానపరిచిన వాడు ఏదైతుందో ముఖ్యమంత్రి కొనసాగేటప్పుడు నైతిక హక్కు లేదు. ఆయన భారత శిక్షా స్మృతికి అనుగుణంగా శిక్షార్హుడు కాబట్టి ఏదైతుందో వీఆర్ రైటింగ్ ఇట్ టు ది గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే అట్లా ఏదైతుందో ఇలా గిరిజనుల హక్కులకు సంబంధించి గుర్రపోడే కానీ రాష్ట్రంలో ఎక్కడే కానీ చెప్పట్టు నేను ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కల్పించినటువంటి హక్కులు దళితులు గిరిజనులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఏ విధంగా వారి సాగు నుండి తొలగించి భూస్వాములు కట్టబెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగమే ఈ గుర్రంపోడు. అలా సైద్ రెడ్డి గారు ఏమంటే ఎమ్మెల్యే గెలిచిందో ఇవాళ అక్కడ రాయలసీమ గుండాలతో ఏదైతుందో ఆ రవీంద్ర రెడ్డి ఎవడో కానీ ఆయనకి ఈ అధికారులు కట్టబెట్టడానికి గిరిజన బేదక చేయడానికి ఏదైతే ప్రయత్నం కొనసాగుతుందో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరోధిస్తుంది. ఏ పరిస్థితుల్లో గిరిజనకు అండగా నిలుస్తుంది, గిరిజన హక్కులను కాపాడటానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోరాటం చేస్తుందని చెప్పని పేర్కొంటుంది.